ఛానల్స్కి యూట్యూబ్ వాళ్ళకి. సో ఈరోజు నేను పాడేరులో ఉన్నానండి. సో నేను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 47 సంవత్సరాలు అయిపోయింది. సో 47 ఇయర్స్లో చాలా కంట్రీస్, స్టేట్స్, విలేజెస్ అక్కడక్కడ వెళ్ళాను. తెలుగు ఫీల్డ్ వచ్చిన తర్వాత కూడా చాలా ప్లేసెస్ తిరిగాను, కానీ పాడేరుకి రావడానికి అవకాశం లేదు. అంటే ఒకటి నుంచి ట్రాన్స్పోర్టేషన్, తర్వాత లొకేషన్ ఉంటే పాడేరు నుంచి నాకు పోతుంది. కొందరు హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళే వచ్చి పరిచయం చేయడం కూడా తక్కువ ఉంటాయి. వాళ్ళని చూసుకునేది టీచర్స్. పోనీ వాళ్ళు గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కూడా కాదు, ఎప్పుడు ఉండమంటే వెళ్ళాలి, వెళ్ళమంటే వెళ్ళిపోవాలి, ఉండమంటే ఉండాలి, అలాంటి పోస్టులు ఉన్నాయి. అయినా కూడా కస్తూర్బా స్కూల్లో టీచర్స్ డెడికేషన్తో జాబ్ చేస్తారు. పిల్లలందరికీ దగ్గరుండి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కేజీబీ కస్తూర్బా స్కూల్స్ కుక్కుంపేట్, మాడుగుల కుక్కుంపేట్. అంటే మెయిన్గా రాజేష్ వాళ్ళ స్ట్రెంగ్త్ చూస్తే ఇక్కడ ఏంటంటే ఒక ట్రైబల్ విలేజ్లో ఎంతమంది కరాటే స్టూడెంట్స్ ఉన్నారా, సిటీలో కూడా అంటే మహిళలు ఇంతమంది మహిళలు నాకు తెలిసి లేరు. ఉన్న స్టాండర్డ్ వాడు ఏదైతే వైట్ బెల్ట్ ప్రకారం చేశారో అంత స్టాండర్డ్ కూడా లేదు. సో నేను ఫస్ట్ వచ్చిన తర్వాత బాగా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే రాజేష్ వచ్చి మాట్లాడడానికి ముందు తన తల్లిదండ్రులని వేదిక మీద పిలవాలి, తల్లిదండ్రుల వల్లనే నేను ఈరోజు ఇది ఎదిగని చెప్పి ఒక సంస్కారంతో తను తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ పాదాలకి నమస్కారం పెట్టి ఆయన ప్రసంగం ప్రారంభించాడు. ఆయన కొంచెం అంటే మాట్లాడడానికి కొంచెం నర్వస్ అయ్యాడు. ఏది ఏమైనా ఇది చాలా అందరూ అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే ఈరోజు సమాజంలో తల్లిదండ్రులను ఎవ్వరూ పిల్లలు కానీ ముఖ్యంగా సిటీలో ఉన్న పిల్లలు టైం లేదంటున్నారు, గమనించట్లేదు, ఒక స్టేజ్ తర్వాత వదిలేస్తున్నారు. కారణాలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులు మిస్టేక్ కూడా ఉంది, బిజీ అయిపోయి పిల్లల్ని వేరే వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోవడం. ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబం ఏంటంటే ఇంట్లో తాతగారు, నాన్నగారు, నాయనమ్మ ఉండేవారు, వాళ్ళు చూసుకునేవారు, అటాచ్మెంట్ అక్కడ ఉండేది. ఈరోజు పిల్లలకి అటాచ్మెంట్ లేదు. అది ఎవరికైతే లవ్ ఎఫెక్షన్ ఉందో అక్కడ వెళ్ళిపోతున్నారు. తర్వాత ఎదిగిన తర్వాత వాళ్ళు ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నారు. ఇది ఒక కారణం ఉంది. ఇంకో కారణం ఏంటంటే మెయిన్గా పిల్లల్ని ఎట్లా పైకి తీసుకొస్తున్నారు, ఎట్లా ఎడ్యుకేట్, డబ్బులు ఇచ్చాము పెద్ద కాన్వెంట్ అలా కాదు. డైలీ ఎంత టైం ఇంటరాక్ట్ చేస్తున్నారు, ఎంతసేపు ఉంటున్నారు, డైలీ కాకపోయినా వారానికి ఒకసారి అయినా మరి ఎప్పుడైనా బయటికి తీసుకెళ్తున్నారా? మీరు మీ ఫ్యామిలీ, వేరే ఫ్రెండ్స్ రిలేషన్ కాదు, ఓన్లీ మీ ఫ్యామిలీ లేదు. ఎప్పటికీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో బట్ ఏది ఏమైనా ఇక్కడ ఎందుకంటే ఇది ఒక ట్రైబల్ ఏరియా కాబట్టి అలాంటి జరగడానికి అవకాశాలు లేవు. కాబట్టి ఇక్కడ ఏంటంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద అటాచ్మెంట్తో, సెంటిమెంట్తో ఉంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం, చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే నేను మా తల్లిదండ్రులు ఉండబట్టే ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగాను. చదువు విషయంలో ఆర్టిస్ట్గా నన్ను ఎంకరేజ్ చేసింది, మార్షల్ ఆర్ట్స్లో అన్నీ మా తల్లిదండ్రులు. ముఖ్యంగా మా మదర్ కాలేజ్ ప్రిన్సిపల్, ఒక సైడ్లో ప్రిన్సిపల్ ఉంటూ అక్కడ పేద విద్యార్థులకి, ట్రైబల్ పిల్లలకి, ఎస్సీ ఎస్టీ పిల్లలకి వీళ్ళందరికీ ఫ్రీగా అక్కడ ఏంటంటే ఫీజు కట్టేది, ట్యూషన్ ఇచ్చేది. అలాగే మా నాన్నగారు కూడా చాలా దాన ధర్మాలు చేసేవారు. సో అట్లా ఆ ఒక వాతావరణం పెరిగి కరాటేకి వచ్చిన తర్వాత మా మాస్టర్ బుద్ధిజం బాగా నేర్పించారు, కర్మ సిద్ధాంతం గురించి నేర్పించారు. సో అన్నీ కొన్ని కంట్రోల్లో, కొన్ని ఎంత ఏజ్ వచ్చినా కొన్ని కంట్రోల్లో నేను పెట్టుకొని హెల్త్ విషయంలో మటుకు నేను చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అప్పట్లో మాకు కరాటే బెల్ట్ రావాలంటే చాలా టఫ్గా ఉండేది. 5 కిలోమీటర్స్ రన్నింగ్, చాలా హెవీ 1 అవర్కి ఎక్సర్సైజ్, స్టామినా అన్ని చెక్ చేసేవారు, లేదంటే డీగ్రేడ్ చేసేవారు. ఆ భయంతో ఏంటంటే మేము ఎప్పుడు మంచి ఆరోగ్యం, మంచి ఫుడ్, మంచి అలవాటు దీంతో మేము తిరిగాం. అండ్ మార్షల్ ఆర్ట్ వల్ల లాభం ఏంటి అడిగితే ఎన్నోసార్లు క్లాస్లో మేము కింద పడి లేచి బయట చేస్తుంటాం. సో జీవితంలో తర్వాత ఏంటంటే ఎన్నోసార్లు కింద పడ్డాను, మళ్ళీ లేచి బయట చేశాను, మళ్ళీ గెలిచాను. సో నాకు బేస్ ఇచ్చింది. అలాగే నిదానంగా ఏ సమస్య వచ్చినా నిదానంగా ట్యాకిల్ చేయడం, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం, గౌరవం ఇవ్వడం. సుమన్ బోలశంకరుడు ఏం కాదండి, లోపల పిశాచి ఉంది, అది పడుకుని ఉంది, అది లేచే వరకు ప్రాబ్లం లేదు, అది లేచిందంటే అది వేరేగా ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటంటే నేను కంట్రోల్, నాకు ఇవన్నీ వచ్చింది, ఓపిక ఇవన్నీ వచ్చిందంటే అది మార్షల్ ఆర్ట్ వల్ల. ఆరోగ్యం కూడా ఈరోజు కూడా నాకు ఎంత ఏజ్ అయినా ఆరోగ్యం బాగుందంటే అది మార్షల్ ఆర్ట్ వల్ల. ఇది అందరికీ నేను చెప్పాలి, ఎక్స్పోజ్ చేయాలి చెప్పి నేను ఇలా తిరుగుతూ, ముఖ్యంగా పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఆల్సో టీచర్స్, స్కూల్ టీచర్స్, ఈరోజు ఈ స్కూల్లో టీచర్స్ ముఖ్యంగా చెప్పాలి, పిల్లల్ని తన సొంత పిల్లల్లాగా భావించి వాళ్ళ విద్య నేర్పించడం,
వాళ్ళకి మేనర్స్ నేర్పించిన, డిసిప్లిన్ నేర్పించిన వాళ్ళకి ధన్యవాదాలు. అండ్ రిక్వెస్ట్ తల్లిదండ్రులు టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, అంతేగాని టీచర్స్తో గొడవ చేయవద్దు. పిల్లలు ఎక్కడైనా చదువు తక్కువగా మార్కులు అంటే కారణం ఏంటో తెలుసుకోండి, వాళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంది. ఎందుకంటే టీచర్స్ అందరికీ ఒకే మాదిరిగా పాఠాలు నేర్పిస్తారు, ఒకరికి పెద్ద కొంచెం అట్లా ఉండదు. సో ఆ విధంగా మీరు ఇంటరాక్షన్ చేస్తూ టీచర్ సర్వీసెస్ మీరు మర్చిపోకుండా. మరి ఈ స్కూల్లో హెడ్ మాస్టర్ ఉన్నారు, చాలా నాకు బాగా నచ్చింది నాగేశ్వరరావు. ఆయన మ్యూజికల్ ఇంట్రెస్ట్ ఉంది, ఆయనకి ఫ్లూట్ బ్రహ్మాండంగా ఆయన స్టేజ్లో ప్లే చేసేది. ఇది కూడా వన్ ఆఫ్ ది పాయింట్స్ టు బి నోటెడ్. మనిషికి ఎప్పుడు ఒక గేమ్ ఉండాలి, ఒక హాబీ ఉండాలి, ఒక మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండాలి. చిన్నప్పుడు నేను వీణా, గిటార్ నేర్చుకునేవాడిని, తర్వాత మౌత్ ఆర్గన్ కొంచెం నేను ప్రాక్టీస్ చేసేవాడిని. సో అట్లా ఒక విలేజ్లో నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఇట్లాంటి ప్లేస్లో నేను ఎక్స్పెక్ట్ చేయలే. వచ్చిన తర్వాత మార్షల్ ఆర్ట్ ఏంటి, ఈ ఎడ్యుకేషన్లో స్కౌట్స్, తర్వాత చాలా విషయాలు ఉన్నాయి స్కూల్లో. ఈ ఏరియాలో ఇంత బ్రహ్మాండంగా ఉంది. సో నిజంగా ప్రిన్సిపల్ గారు నాగేశ్వరరావు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి, స్టాఫ్కు హ్యాట్స్ ఆఫ్. సో అదే మాదిరిగా నాకు వేదిక మీద నాకు ఈశ్వరి మేడం కలవడం జరిగింది. ఆయన ఎక్స్ఎమ్మెల్యే అండి, బట్ ఆల్వేస్ ఎక్స్ తర్వాత వైజెడ్ కూడా ఉంది. సో ఎక్స్ ఈజ్ నాట్ ది లాస్ట్. సో ఇంకా ఉంది. అండ్ ఆవిడ సర్వీసెస్ మనం మర్చిపోకూడదు. ఒక మహిళగా ఆవిడ చాలా సర్వీసెస్ చేశారు ట్రైబల్స్కి. సో ఆ విధంగా ఎందుకంటే ట్రైబల్ హెల్ప్ చేయాలి కాబట్టి ఆ విధంగా ఆవిడ హెల్ప్ చేయడం, ఇంకా ఆవిడ పాలిటిక్స్లో ఉంటూ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి. అలాగే గంగులీ గారు ఆయన జానపద విషయంలో, కల్చరల్ విషయంలో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని నేను రావడంతో ఒక మంచి ట్రైబల్ డ్యాన్స్ ఒకటి స్వాగతం చేసి ఈ ట్రైబల్ కల్చర్ని ముందుకు తీసుకొచ్చి, అలాగే ట్రైబల్ నేను అబ్జర్వ్ చేసింది దీంట్లో ట్రైబల్ ప్రోడక్ట్స్ చాలా చేయవచ్చండి. అంటే ప్రోడక్ట్స్ అంటే తినే పదార్థాలు, నాట్ ఓన్లీ జస్ట్ హనీ అలా కాకుండా చాలా, ఎందుకంటే ప్లాంటేషన్స్ ఉన్నాయి, వెజిటేషన్స్ ఉన్నాయి, చేసుకోవచ్చు. ఒకటే నేను ఫీల్ అయింది ఏంటంటే మెడికేషన్ కోసం చాలామంది ఇక్కడి నుంచే చాలా దూరం మెడికల్ సర్వీస్కి వెళ్ళాలి. అలా కాకుండా 100 బెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు స్టాఫ్ని తీసుకొచ్చి వాళ్ళు ఉండడానికి మంచి లగ్జరీస్గా వాళ్ళకి ఏంటంటే క్వార్టర్స్ ఇస్తే మంచి డాక్టర్స్, మంచి నర్సెస్ ఉంటారు. అండ్ కంపల్సరీగా వాళ్ళు ఇక్కడ ఉండాలని చెప్పి గవర్నమెంట్ పోస్ట్ చేస్తూ మంచి అట్ సేమ్ టైం మంచి లగ్జరీ కూడా వాళ్ళకి ఇస్తే తప్పకుండా వాళ్ళు ఇక్కడే ఉంటారు. లేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళు పాపం ఇక్కడ సఫర్ అవుతున్నారు. అండ్ ఎడ్యుకేషన్ విషయంలో బ్రహ్మాండమైన స్కూల్ ఉంది. సో పిల్లలు బాగా చదువుతున్నారు. ఇది ఒకప్పుడు అలా కాదు, విలేజ్ పిల్లలు అంటే ఒక మాదిరిగా ఆలోచించేవారు. ఈరోజు విలేజ్ పిల్లలు బ్రహ్మాండంగా మంచి నాలెడ్జ్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ చూసి నేర్చుకుంటున్నారు. అలాగే స్కూల్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఉంది. సో అందరూ పైకి రావాలి. అండ్ పేరెంట్స్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి, విద్య నేర్పించండి. ఎందుకంటే పవర్ కావాలి, మాకు శక్తి కావాలంటే ఎడ్యుకేషన్ ఉంటేనే వస్తుంది. డబ్బు ఉంటే రాదు, ఆస్తి ఉంటే రాదు. సో పిల్లల్ని స్కూల్కి పంపించండి, గవర్నమెంట్ స్కూల్ అయినా పిల్లలకి పంపండి, తర్వాత వాళ్ళు కావాలంటే వేరే కాలేజీకి వెళ్తారు. సో ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం, మెడికేషన్ చాలా ముఖ్యం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి ఇక్కడ మెడికల్ సైడ్లో ఇంకా డెవలప్మెంట్ చేయండి, ఎడ్యుకేషన్ చేయండి. అండ్ ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో చాలా అవసరం. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే పోలీస్ మీద మనం అన్ని బ్లేమ్ చేయాలి. వాళ్ళకి స్టాఫ్ తక్కువ ఉంటారు, ప్రోటోకాల్స్ ఉంటాయి, వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతిదానికి పరిగెత్తి వెళ్ళాలంటే పోలీసులు కాదు. సో సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో పిల్లలకి కంపల్సరీ నేర్చుకోవాలని చెప్పేసి వదిలి తీసుకొచ్చేసి ఎనీథింగ్, జూడో, కరాటే, కుంఫు, కరాటే, ఎనీథింగ్, నేను ఇదేం చెప్పట్లేదు, నేర్పించాలి, నేర్చుకోవాలి. అది ఆరోగ్యానికి మంచిది, ఫిట్గా ఉంటారు, ఫిజికల్ ఫిట్ అండ్ మెంటల్ ఫిట్. సో బిఫోర్ ఐ క్లోజ్ దిస్ ఏంటంటే నేను డ్రగ్స్ గురించి మాతో చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఏమైందంటే ఈరోజు చాలా పెద్ద ఒక మెనస్, చాలా పెద్ద ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ, చాలా పెద్ద ఒక హెడేక్ ఏమైందంటే డ్రగ్స్ అంటే. ఇది పోలీస్ డిపార్ట్మెంటే కాదు, పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. పిల్లలు పాపం స్కూల్, కాలేజీకి వెళ్తున్నారు, అక్కడ ఎవరో డ్రగ్స్ ఇస్తున్నారు, డ్రగ్స్ ఎడిక్ట్ అవుతున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు. కొందరు పిల్లలు ఏంటంటే డిప్రెస్ అయిపోయి డ్రగ్స్కి ఇస్తున్నారు. డిప్రెషన్కి, డ్రగ్స్కి ఏ విధంగా సొల్యూషన్ వస్తుందో నాకు తెలియదండి. ప్రాబ్లం అలాగే ఉంటుంది, డిప్రెస్ అయిపోతే ప్రాబ్లం వల్ల. డ్రగ్స్ తీసుకుంటే ఆ డిప్రెషన్ ఎలా పోతుంది, ప్రాబ్లం ఎలా పోతుంది, టెంపరీగా మర్చిపోతాం, మళ్ళీ అదే వస్తుంది, పెద్దది అవుతుంది. డ్రగ్ ఇస్ నాట్ ద సొల్యూషన్. రెండోది ఆరోగ్యం. మీకు అంత బ్రహ్మాండంగా చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు ఫుడ్ పెట్టి మీకు అన్నీ మంచి, మీకు ఆరోగ్యానికి అన్ని కావాల్సిన ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది? అండ్ డ్రగ్స్లో పెద్ద డేంజర్ ఏంటంటే మీ నర్వస్ సిస్టమ్ తీసుకోవాలి, మీ రూపం పోతుంది, మీ యూత్ పోతుంది, బికమ్ ఇంపార్టెంట్. పిల్లలు పుట్టరు, మీకు పుట్టినా మీకేంటంటే డిఫార్మిటీతో పుడతారు. మీకు అవసరం. వై డోంట్ యూ ఎంజాయ్ లైఫ్? లైఫ్ చాలా పెద్దది, ఎందుకు మీరు పాడు చేసుకుంటారు? మంచి ఆరోగ్యం మీరు ఉండండి, లైఫ్లో ఎంజాయ్ చేయండి, పెళ్లి చేసుకోండి, మంచి పిల్లల్ని మీరు కనండి. అండ్ వై యూఆర్ గివింగ్ బ్యాడ్ నేమ్ టు పేరెంట్స్ అండి. పేరెంట్స్ వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు చదివించారు, పెంచారు. మీ డ్రగ్ తీసుకొని పేపర్లో, టీవీ ఛానల్లో, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే మీ తల్లిదండ్రులు అక్కడికి వస్తే వాళ్ళకి పరువు ఏం పోతుంది? సొసైటీలో వాళ్ళకి పరువు ఏం పోతుందండి? మీ క్యాస్ట్
మీ క్యాస్ట్ చెడ్డ పేరు, ఈరోజు క్యాస్ట్ కదా ఇంపార్టెంట్, మరి మీ క్యాస్ట్కి చెడ్డ పేరు తీసుకురావట్లేదు. అలా కుటుంబం వాళ్ళని చెప్పి ఆ కుటుంబం పేరు, ఇంటి పేరు మీ చెడ్డ పేరు తీసుకురావట్లేదు. ఆలోచించండి. కొన్ని ఇది కూడా కాదు, ఇందాక కూడా చెప్పాను, ఇంట్లో పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి ఉంటుంది. ఎవరు? మీ అక్క, మీ చెల్లి. అమ్మాయికి సంబంధం రావు. ఎందుకు రావు? ఒక డ్రగ్ అడిక్ట్ ఇంట్లో మా అమ్మాయిని ఇవ్వాలా అని చెప్పేసి వెళ్ళిపోతారు. మీ జీవితంతో పాటు మీ ఇంట్లో ఉన్న ఒక ఫ్యామిలీ మెంబర్, మీ సొంత అక్క చెల్లి కూడా మీరు డేంజర్ ఇస్తున్నారు, ప్రాబ్లం ఇస్తున్నారు. ఇది కరెక్టా? ఒకసారి ఆలోచించండి. దానివల్ల ఉన్న ప్రెషర్లో మీరు ఎంత ప్రెషర్ ఇస్తున్నారో చూడండి. తల్లిదండ్రులు కొందరు ఆత్మహత్య చేసుకున్నారు, అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కర్మ ఎందుకు మీకు? అలాగే ఒక భవిష్యత్తు, ఒక అమ్మాయి భవిష్యత్తుని మీరు చెడగొడుతున్నారు. అవసరం మీరు వచ్చి మీరు ఏదైనా సాధించాలి, మీరు ఏదైనా ప్రూవ్ చేయాలి. అంతేగాని ఇలాంటి చెడ్డ పేరు తీసుకున్నప్పుడు మీ ఆరోగ్యం దీంట్లో పాడైపోతే మళ్ళీ మీకు ఆరోగ్యం రాదు. అది ప్రూవ్డ్ అయితే తర్వాత చాలా నరకం మీరు అనుభవించి మీరు వస్తారు. దీంట్లో క్యూర్ అయింది లేదు. ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ అయిపోతారు. భగవంతుడు మీకు అన్నీ ఇచ్చారు. మీరు అనుకుంటున్నారు ఏమి ఇచ్చారండి? వెళ్ళండి బ్లైండ్ స్కూల్